వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన మహిళా గర్జన కార్యక్రమం విజయవంతమైంది. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ తమ నినాదాలతో మహిళా లోకం గర్జించింది. ర్యాలీని వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీడి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను తీవ్రమైన సమస్యగా గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బహుముఖమైన చొరవ తీసుకోవాలని అన్నారు. లైంగిక దాడుల కేసులు సత్వర విచారణ జరగాలని, దోషులకు శీఘ్రంగా కఠిన శిక్షలు పడాలని, అలా చేసినప్పుడే చట్టమన్నా ప్రభుత్వమన్నా ప్రజల్లో భయం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా గర్జన వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వాజీ ఛానల్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వాళ్ళు ఓపెన్ చేశారు, దిశ యాప్ అని కూడా వాళ్ళు పెట్టారు. కానీ ఈ దిశ చట్టం అనేది లేదు, అది నిజం. దిశ చట్టం అనేది లేనప్పుడు కూడా ప్రజలకి మభ్య పెట్టడానికి ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మహిళకి జరిగిందనుకోండి మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇచ్చారు. సో దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడేమో మీరు అందరు రాయించుకుంటారు పలానా ఏరియాలో ఈ పలానా ఇన్సిడెంట్ జరిగిందని. కానీ ఆ చట్టం లేదు. ఆ చట్టం లేనప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక పరిష్కారం అనేది అవ్వదు. సో ఏమవుతుందంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మాత్రమే జరిగింది. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్కి పరిష్కారం లేనప్పటికీ ఏమైందంటే ఈ సమస్యకి పరిష్కారం లేనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఇంకా విపరీతంగా ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి. అయితే ఇటువంటి ఈ పలానా మనిషి ఇది చేసినప్పుడు ఏదైనా శిక్ష పడితే ఇంకొక మనిషి అది చేయటానికి భయపడతారు. కానీ ఆ భయం అనేది